Hi, hello friends. Welcome to Happy Life, Happy Family. Today I'm going to show you how to sanitize your courier packages అండి. సో చూసారు కదా నాకు కొరియర్స్ వచ్చేసి 3 days అవుతున్నాయి. సో నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో దానికి ముందు నేను ఇక్కడ వచ్చేసి నా దుపట్టా నేను నా ముక్కుకి నా నోస్కి మౌత్కి కట్టుకుంటున్నానండి. ఎందుకంటే బికాస్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ మౌత్ మాస్క్. ఎందుకంటే నేను 1.5 month నుంచి బయటకు వెళ్ళడం లేదు కదా. ఓన్లీ మై హస్బెండ్ ఈజ్ హ్యావింగ్ ద మౌత్ మాస్క్. ఓన్లీ ఈజ్ యూసింగ్ మౌత్ మాస్క్ అడిగి, ఎందుకంటే ఈజ్ ఓన్లీ గోయింగ్ అవుట్ సైడ్. సో దట్స్ వై ఐఎమ్ నాట్ యూసింగ్ ఎనీ మాస్క్ టు షో యూ. దట్స్ వై ఐఎమ్ వేరింగ్ మై దుపట్టా. సో మీకు మాస్క్ ఉంటే మాస్క్ కానీ, దుపట్టా ఉంటే దుపట్టా, కర్చీఫ్ ఉంటే కర్చీఫ్ కానీ, టవల్ ఉంటే టవల్ కానీ కట్టుకోండి. సో ఆఫ్టర్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు వేర్ మా హ్యాండ్ గ్లౌజ్ అండి. సో అలానే వెళ్ళి పట్టుకోకూడదు మనము. యాక్చువల్గా నాకు ఈ ప్యాకేజెస్ వచ్చేసి 3 days అవుతుందండి. బికాస్ నేను 3 days ఎందుకు అలానే పెట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను దానికి కూడా నేను రీజన్ చెప్తాను. ఎందుకంటే ఈ వైరస్ అనేది ఈ వస్తువుల మీద అంటిల్ 3 days దే ఆర్ గోయింగ్ టు లివ్ లైవ్ అనమాట. అవి ఒక 3 days వరకు అలా బతుకుంటాయంట వస్తువుల మీద. సో దట్స్ వై మేము ఏం వస్తువులు తెచ్చుకున్నా కూడా మేము అక్కడ మెయిన్ డోర్ దగ్గరనే పెట్టేస్తామండి. 3 days వరకు ఓపెన్ చేయము, పట్టుకోము. చూసారు కదా. సో జస్ట్ ఓవర్ మై హ్యాండ్ గ్లౌజెస్ అండ్ ఆల్సో ఇంకొక గ్లౌజ్ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఓజియం హెయిర్ శానిటైజర్ అని ఒకటి ఉంటుందండి. సో ఐఎమ్ స్ప్రేయింగ్ దాట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మీదంతా నేను స్ప్రే చేస్తున్నానండి. అలానే ఓపెన్ చేయకుండా, ఒకవేళ ఏమన్నా వైరస్ ఉంటే, బ్యాక్టీరియా అలా ఏమైనా ఉంటే చచ్చిపోవడానికి. సో ఇది చాలా మంచి యూస్ఫుల్ అవుతుంది ఓజియం హెయిర్ శానిటైజర్. అది నేను లాస్ట్ యాడ్ చేస్తాను, చూసుకోండి. మన ఇండియాలో కూడా అన్నీ దొరుకుతున్నాయండి అమెజాన్లో. సో నేను ఆల్రెడీ 2 boxes మీద నేను కొట్టేశాను ఓజియం హ్యాండ్ శానిటైజర్. సో ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు కట్ మై బాక్స్ అండి. సో చూస్తున్నారు కదా, నేను మౌత్కి నోస్కి అంతా కట్టేసుకున్నాను. అండ్ ఐ హ్యావ్ వోర్న్ మై హ్యాండ్ గ్లౌజెస్ ఆల్సో. 2 types of hand gloses నేను వేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఐ స్ప్రేడ్ ఓజియం హ్యాండ్ శానిటైజర్ ఆన్ ది బాక్స్. ఆఫ్టర్ దట్ ఐఎమ్ ఓపెనింగ్ ది బాక్స్ అండి. సో చూస్తున్నారు కదా, మళ్ళీ ఆ బాక్స్ కూడా నేను కొట్టేస్తున్నాను. అఫ్ కోర్స్ మనకి ప్యాకేజెస్ మనకి కొరియర్ చేసేవాళ్ళు, ప్యాక్ చేసేవాళ్ళు ఆల్రెడీ ఇవన్నీ గ్లౌజెస్ ఇవన్నీ వేసుకొని ప్యాక్ చేస్తారండి. బట్ ఆల్సో కూడా వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్ అనమాట. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకనేసి మేము ప్రతిసారి మేము ఎలా తెచ్చుకుంటున్నాము, వెజిటేబుల్స్ వస్తువులు ఇవన్నీ, గ్రాసరీస్ ఇవన్నీ ఎలా తెచ్చుకుంటున్నాము, ఎలా హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటున్నాము, ఎన్ని డేస్ అలానే పెట్టేస్తున్నాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదండి లోపల వచ్చేసి నేను వాల్ డిజైన్ ఏమంటారండి 3D స్టిక్కర్స్ కొనుక్కున్నాను. సో అది ఇక్కడ వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ అనదర్ బాక్స్. సో చూస్తున్నారు కదండి, ఇవన్నీ ఖచ్చితంగా ఈ ప్రికాషన్స్ ఉండాలి. చూస్తున్నారు కదా, ఒకటి వచ్చేసి బ్యాటరీస్ అండ్ అనదర్ వన్ వచ్చేసి క్లాత్స్ పెట్టుకోవడానికి ర్యాక్ ఉంటుంది కదండి. సో అది. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఏమంటారండి, ఈ సెల్స్కి వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు క్లీన్ అప్ విత్ ఏమంటారండి, మన క్లోరాక్స్ డిస్ఇన్ఫెక్టింగ్ వైప్స్ అండి. వైప్స్ తోటి నేను మొత్తం క్లీన్ చేస్తున్నాను సెల్స్ మీద. సో చూస్తున్నారు కదా, ఆ వైప్స్ తోటి నేను క్లీన్ చేస్తున్నాను. బయట డబ్బలకి మొత్తం కూడా నేను వచ్చేసి ఓజియం హెయిర్ శానిటైజర్ కొట్టేశాను. అండ్ ఇది వచ్చేసి నేను డిస్ఇన్ఫెక్టింగ్ వైప్స్, కిల్స్ వైరస్ అండ్ బ్యాక్టీరియా వైప్స్ తోటి నేను క్లీన్ చేసేస్తున్నానండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనకి ప్యాకేజెస్ ప్యాక్ చేసే వాళ్ళు, తీసుకొచ్చే వాళ్ళు అందరూ సెక్యూరిటీ తోటి, గ్లౌజెస్ ఇవన్నీ వేసుకొని ప్యాక్ చేస్తారు, తీసుకొస్తారు. బట్ ఆల్సో మనం కూడా అలా జాగ్రత్తగా చేసుకోవడంలో తప్పేం లేదు, ఇంకా చాలా మంచిది కూడా. చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ వన్ వాట్ ఐ హ్యావ్ సెట్ టు యూ, క్లోత్స్ పెట్టుకునే ర్యాక్ అండి. సో అది కూడా నేను వైప్తో క్లీన్ చేసేసాను.
మళ్ళీ చెప్తున్నానండి, ఏమన్నా వస్తువులు, యాక్సెసరీస్, వెజిటేబుల్స్ ఏం తెచ్చుకున్నా కూడా ఒక 3 డేస్ వరకు మీరు ఇంట్లో వరకు తీసుకురాకండి, ఆ డోర్ వరకే పెట్టేసేయండి. 3 డేస్ వరకు బతుకుంటాయని చెప్పారు. సో వాట్ వీఆర్ డూయింగ్ దట్ వన్ ఓన్లీ ఐఎమ్ సేయింగ్ టు యూ. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ అండి. హ్యాండ్ వాష్ తోటి నేను బాగా క్లీన్ చేసుకుంటున్నాను. నేను అక్కడ అవి పట్టుకున్నాను కదా, రాగానే డైరెక్ట్గా నేను హ్యాండ్ వాష్ దగ్గరికి వెళ్ళానండి. నా గ్లౌజెస్, నా దుప్పట్టా ఇవన్నీ నేను వాషింగ్కి వేసేసాను, ఏమి టచ్ కూడా చేయకుండా వాషింగ్కి వేసేసి నా హ్యాండ్ వాష్ చేసుకుంటున్నానండి. అంటిల్ 2 to 3 minutes వీ హ్యావ్ టు వాష్ అవర్ హ్యాండ్స్ అనమాట. ఎందుకంటే జమ్స్ జస్ట్ అలా కడుక్కొని వదిలేస్తే జమ్స్ అనేవి చచ్చిపోవండి. చూస్తున్నారు కదా నేను ఎలా వాష్ చేసుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు వాష్ అవర్ హ్యాండ్స్ అండి. జస్ట్ అలా పైన కడుక్కుంటే కాదు. సో ఇలా బాగా హ్యాండ్ వాష్తో మంచి కడుక్కోవాలండి. మన ఇండియాలో డెటాల్ హ్యాండ్ వాష్ దొరుకుతుంది, చాలా రకాలు దొరుకుతున్నాయి. సో మీరు కూడా మంచి హ్యాండ్ వాష్, డెటాల్ హ్యాండ్ వాష్ అయితే ఇంకా మంచిది. సో అది కొనుక్కోండి, మంచిగా హ్యాండ్ వాష్ చేసుకోండి, ఏది కూడా టచ్ చేయకుండా. ఫస్ట్ కొరియర్స్, వెజిటేబుల్స్, గ్రాసరీస్ అన్నీ మంచిగా కడుక్కొని వైప్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా హ్యావ్ టు వాష్ అవర్ హ్యాండ్స్ అండి. చూసారు కదా, up to 2 to 3 minutes I have washed my hands. After that I am wiping my hands with a టిష్యూతో నా హ్యాండ్స్ని బాగా తుడుచుకుంటున్నానండి. సో దీని తర్వాత వచ్చేసి నేను ఐఎమ్ గోయింగ్ టు అప్లై అ హ్యాండ్ శానిటైజర్ అండి. చూస్తున్నారు కదా, హ్యాండ్ శానిటైజర్ ఈజ్ ద మస్ట్ అండ్ ష్యూర్. సో మన ఇండియాలో కూడా దొరుకుతున్నాయి మెడికల్ స్టోర్స్లో. సో హ్యాండ్ శానిటైజర్ పెట్టుకుంటున్నానండి, మంచిగా అప్లై చేసుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మళ్ళీ చెప్తున్నానండి, ఏంటంటే ఇప్పుడు ఇదంతా పట్టుకున్నాను కదా, అవన్నీ కట్ చేశాను కదా, డైరెక్ట్గా అవన్నీ వాషింగ్కి వేసేసి క్లోత్స్, గ్లౌజెస్ ఇవన్నీ వాషింగ్కి వేసేసి నేను హ్యాండ్ వాష్ చేసుకొని శానిటైజర్ పెట్టుకొని అప్ టు హాఫ్ అన్ అవర్ వరకు నేను ఆ బేబీని కూడా టచ్ చేయలేదండి. సో ఇదే మా ఇంట్లో డైలీ ఉంటుంది. సో చూసారు కదా, ఇది అన్నమాట మన కొరియర్ గ్రాసరీస్ ఇవన్నీ ఎలా శానిటైజ్ చేసుకోవాలనేది. మీ అందరికీ నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.